జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We are so happy to come to your home with జీవాహారం. జీవాహారం కార్యక్రమం మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. We are talking about how eagle trains up the young one. పక్షిరాజు పిల్లల్ని ఏ విధంగా పెంచుతుందో అన్న అంశాన్ని పక్షిరాజు గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. A child of God is compared to eagle. దేవుని బిడ్డలు పక్షిరాజుతో పోల్చబడ్డారు. We should have the qualities of eagle. ఆ పక్షిరాజు యొక్క లక్షణాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. He didn't compare us to crow or chicken. ప్రియులారా గమనించండి, కోడిగాను కాకిగాను మనం పోల్చబడలేదు. But we are an eagle. మనం పక్షిరాజులం. Eagle is very dignified bird. పక్షిరాజు చాలా గంభీరమైన పక్షి, So powerful, శక్తివంతమైన పక్షి, focused, గురి కలిగిన పక్షి, correct vision. సరైన దృష్టి కలిగింది, They never give up. ఎప్పుడు విడిచిపెట్టదు, They వెనక్కి face వెళ్ళదు, storm very bravely. చాలా ధైర్యంగా తుఫాన్ని ఎదుర్కొంటుంది. There are so many lessons we have to learn. మనం నేర్చుకోవాల్సిన అనేకమైన పాఠాలు మనకు ఉన్నాయి. You have to get this book and read this. ప్రియులారా ఈ పక్షిరాజు వలె పైకి ఎగరని ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా మరి రప్పించుకోనండి, మీరు చదవండి. Then you will be able to fly. Now Jesus is going to take you home before you fly into heaven. చూడండి, మీరు ఆకాశంలోనికి ప్రభు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఎగిరిపోయే కంటే ముందే. Amen. ఆమేన్. So I spoke about how my mother trained me up. నా తల్లి నన్ను ఏ విధంగా తరబీతి ఇచ్చిందో అన్న విషయాలు గత వారంలో నేను చెప్పాను. And that training is in my mind. ఆ ట్రైనింగ్ అంతా కూడా నా మనసులో ఉండింది. So I used to pass on to my children. అది నా పిల్లలకు దాన్ని అందిస్తూ వచ్చాను. We grew up as innocent children. చూడండి, మేము పెరిగేటప్పుడు చాలా అమాయకులైన పిల్లలుగా పెరిగా. Because there were no social media. ఎందుకంటే ఆ దినాల్లో సోషల్ మీడియా లేదు ప్రియులారా. The means of communication was through letters. చూడండి, ఒకవేళ ఎవరినైనా మరి వారు చేరుకోవాలి, వారికి మాట్లాడాలి అని అంటే ఉత్తరాల ద్వారా మాత్రం సాధ్యం అవుతుంది. Illness and covers and postcards. పోస్ట్ కార్డ్స్ గానీ, ఇన్లాండ్ లెటర్స్ గానీ, తర్వాత కవర్స్ ద్వారా గానీ, ఈ రకమైన పోస్ట్ ద్వారా మనం ఆ సమాచారం తెలిసేవాళ్ళం. We used to get excited when the postman comes far away. ఆ దినాల్లో ప్రియులారా పోస్ట్ మ్యాన్ ఇంటికి వస్తుంటే ఎంత ఆనందం అవుతుందో. Every day he used to come and deliver some letter. ప్రతిదినం కూడా మరి ఒక లెటర్ వచ్చి మాకు ఇస్తూ ఉండేవాడు ఆయన. Today nothing of that sort. You are missing everything. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదండి. అలాంటి వ్యవస్థలు మిస్ అయిపోతున్నా. The whole world is in the mobile phone. ప్రపంచం అంతా కూడా మొబైల్ ఫోన్ లోనే ఉంది. And you will get headache. You lose your eyesight. చూడండి, అలాగ చూసి మన కళ్ళు పోయేటట్టున్నాయి. Even your mind gets upset. మన మనసు కూడా పాడైపోతుంది. The thrill of receiving Christmas cards, I can't tell you. ఆ దినాల్లో ప్రియులారా క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ పొందుకోవడంలో ఉన్న థ్రిల్, ఆ ఆనందం అసలు నేను చెప్పలేనండి మాటలు. The birthday cards and anniversary cards. బర్త్డే కార్డ్స్ గానీ, యానివర్సరీ కార్డ్స్ గానీ పొందుకునేటప్పుడు ఉండే ఆనందం ఇప్పుడు లేదు కదా. Only in the WhatsApp message they greet. ఇక ఎక్కడో ఉండి వాట్సాప్ లో ఇంత మెసేజ్ పంపుతారు, అయిపోతాయి. So everything is gone. అంతా వెళ్ళిపోయిందండి, లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితి. Good days are gone. మంచి రోజులు అన్నట్టుగా వెళ్ళిపోయిన అన్నట్టుగా ఉన్నాయి. Children are losing their innocence. పిల్లలు వారి యొక్క అమాయకత్వాన్ని కోల్పోతున్నారు. Then parents should be very very careful. తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినాలు. Bringing of the children. వాళ్ళని ఎదుర్కింపజేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. Because Satan will trap them. ఎందుకంటే సాతానుడు వాళ్ళని ఉచ్చులోనికి లాగుతా ఉంటాడు. So you should be aware of the move of the children. పిల్లల యొక్క కదలికలు మనం గమనిస్తూ ఉండాలి. World is becoming more and more wicked. లోకం ఇంకా పాడైపోతుంది, ఇంకా దిగజారిపోతుంది. Children are surrounded by temptations and bad company. మన పిల్లలు దుష్ట సహవాసం మధ్యలో ఉన్నారు. మన పిల్లలు మరి చెడు పరిస్థితుల మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా ఉన్నారు. In my childhood we did not have electricity also in our house. వాస్తవం చెప్పాలని చూస్తే మా ఇంట్లో మేము చిన్నప్పుడు కరెంటు కూడా లేదు. Till my 10th class I studied under kerosene lamp. 10th క్లాస్ వరకు కూడా నేను కిరోసిన్ ల్యాంప్ ఉంటదే, కిరోసిన్ లాంతర్ అంటాము, ఆ లాంతర్ దగ్గర చదువుకునేదాన్ని. So we used to swim in the river and bathe there. నదిలోకి వెళ్ళి అక్కడ ఈత కొడుతూ అక్కడే స్నానాలు చేసి వచ్చేవాళ్ళు. And then when the rain comes, Kerala a lot of rain and we used to run in the rain. కేరళలో వర్షాలు ఎక్కువ అయితే వర్షాలలో బయటికి వెళ్ళే వాళ్ళం అంటే వర్షంలో తడిచేవాళ్ళం. And not only
that we bathe in the rain. ఆ వర్షంలో కూడా స్నానాలు చేసేవాళ్ళం అన్నమాట. We played natural games. అంటే న్యాచురల్ గేమ్స్ సాధారణంగా మనం ఉండే ఆటలే ఆడేవాళ్ళం. Ate healthy food. మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని చేసాం. And we had nice fresh air. మంచి తాజా గాలి పీల్చేవాళ్ళం. And drank water flowing from the rock. ఆ బండలో నుంచి అన్నట్టుగా పారే అలాంటి నీళ్లు, ఆ ప్రవాహంలోని నీళ్లు తాగేవాళ్ళం. Unless very very sick, we won't be taken to doctor. వాస్తవానికి చాలా రోగగ్రస్తులు అయితే తప్ప డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. One incident I wrote in my autobiography book. నా యొక్క జీవిత చరిత్రలో లేకపోతే నా సాక్ష్యం పుస్తకంలో ఒక విషయం మాత్రం రాశాను నేను అలాంటిది. Till 4th standard I have not seen doctor. 4వ తరగతి వరకు డాక్టర్ ఎవరో నాకు తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. After I had some jaundice, I was admitted in the hospital. ఆ తర్వాత నాకు జాండిస్ కామెర్లు వచ్చినప్పుడు మరి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి In this వచ్చింది. way we all lived a simple and healthy life. ఈ రకంగా మరి ఇలాంటి జీవితాన్ని, సాధారణమైన జీవితాన్ని జీవించిన వాళ్ళం. You will surely agree when I say life has become very complicated. మరి ఈ రోజు ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మీలో చాలా మంది ఈ విషయాన్ని నిజంగా గ్రహించి అవునండి జీవితం చాలా కఠినమైన పరిస్థితులు వచ్చేసాయి, ఇంత ముందులాగా లేదు అని మీరు ఒప్పుకుంటారు. When you go to supermarket also, you don't know which brand to select. వాస్తవం చెప్పాల్సి వస్తే సూపర్ మార్కెట్ కంటూ వెళ్తున్నాం కానీ అక్కడికి వెళ్ళి ఏ బ్రాండ్ తీసుకోవాలనో అర్థం కాలేని అయోమయం. Those days only one thing and you can select that easily. ఆ దినాల్లో ఎక్కువ లేవు, ఒకటే ఉంటుంది, దాన్ని తీసుకొని రావాలి అంతే. Some Brook Bond tea for instance, so many varieties are there, tea powder. చూడండి బ్రూక్ బాండ్ టీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. And any grains also, so many varieties. చాలా రకాలైన మరి విత్తనాలు మనకు కనబడతా ఉన్నాయి. You won't even know what to select. అందులో ఏది తీసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచన వస్తుంది. And there were so many doctors. మరి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. That day only one doctor. ఒకటే డాక్టర్. For everything there is only one doctor. అన్నిటికీ ఒకే డాక్టర్. డాక్టర్ అంటే అన్ని చూస్తాడు ఆయన. Today how many organs you have? So many doctors. ఈ రోజు శరీర అవయవాలు ఎన్ని ఉన్నాయో అన్ని అవయవాలకు అన్ని డాక్టర్లే. So like this, the world has become very complicated. ఆ రీతిగా లోకం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి దిగజారింది. The small children have mobile phone in their hands. చిన్న పిల్లలు కూడా చేతుల్లో మొబైల్ ఫోన్ పెట్టుకొని My 3-year-old granddaughter, she operates the mobile phone so perfectly. 3 సంవత్సరాల నా గ్రాండ్ డాటర్, నా మనవరాలు మరి చాలా చక్కగా ఆపరేట్ చేస్తుంది ఆ మొబైల్ ఫోన్ ని. ఏమున్నాయో ఏం కావాలనో అన్ని తెలుసా. Amen. She will send WhatsApp messages also. వాట్సాప్ మెసేజ్ కూడా పంపుతుందా? Remember, the children are exposed to all internet and Facebook and Twitter and WhatsApp and what not. ఈ దినాల్లో పిల్లలకు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ ఏవైనా కూడా యాక్సెస్ లో ఉన్నాయి. వాళ్ళు ఏదైనా కూడా తీసుకొని చూసే అవకాశం. And the social medias. సోషల్ మీడియాలో ఉంటుంది. So that will spoil their life. అవి నిజంగా వారి భవిష్యత్ జీవితాన్ని పాడు చేసేవిగానే ఉంటున్నాయి. What I am saying is, in such a situation, you have to take extra caution in order to train up your child. ఈ రోజు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తున్నప్పుడు లోకంలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నింటినీ కూడా తప్పించడానికి కొరకు, లేక వాటన్నిటి నుంచి కాపాడబడడానికి కొరకు మనం కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముందుకు సాగాలి. Once again I repeat that parents are to show good example. మరొకసారి ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల తల్లిదండ్రులైన వారు మంచి మాదిరి చూపించాలి. Proverbs 22:1, a good name is better than silver or gold. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో మంచి పేరంట అపరంజు కంటే చాలా విలువైందంట. When parents are good name, children will have good name. చూడండి, తల్లిదండ్రుల వారికి మంచి పేరు ఉంటే పిల్లలకు మంచి పేరు ఉంటుంది. Bear good testimony. మంచి సాక్ష్యాన్ని వారికి, Because we are ambassadors here on earth. ఎందుకంటే భూమి మీద మనం దేవునికి రాయబారులుగా ఉన్నాం. We are Jesus' hands. మనం యేసు ప్రభు యొక్క చేతులు మనం. We are his feet. ఆయన కాళ్ళు మనం. We are his mouth. ఆయన నోరు మనం. We are representing. ఆయననే మనం ప్రతిబింబిస్తున్నాం, So లేక children ఆయనను may not అనుకరిస్తున్నాం. do what you say, they will imitate and do what you do. పిల్లలు గమనించండి, మనం ఏం చెప్తున్నాము అనేది పిల్లలు చేయకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తున్నామో దాన్ని అనుకరించి ఆ రకంగా చేస్తారు. Therefore you should get godly wisdom in the upbringing of your children. గనుక పిల్లల్ని పెంచే విషయంలో దైవికమైన జ్ఞానం మనకు కావాలి. Teach your children the word of God when they sit down, when they lie down, when they walk. చూడండి, వారు నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, వారు పడుకున్నప్పుడు, ప్రతి స్థలంలో కూడా వారికి దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి. After 10th class I was put in a convent. 10th క్లాస్
వరకు కూడా నేను కాన్వెంట్ లో నన్ను ఉంచారు. After SSC, my parents, packed up, on suitcase and then send me to convent. ఆ తర్వాత మరి అంటే ప్యాక్ చేసి సూట్ కేసులు అన్ని కూడా సామాన్లు అన్ని కూడా పెట్టి బట్టలు ఇవన్నీ కూడా పెట్టి నన్ను కాన్వెంట్ కి పంపించారు. Just after 15 years. 15 సంవత్సరాల వయసులో అన్నమాట. And I was in Ooty, Kunnur, Nilgiri. నీలగిరి ప్రాంతంలోని కున్నూరు ప్రాంతంలో నేను ఉన్నాను. There, the convent sisters trained me up. అక్కడ కాన్వెంట్ లో ఉన్న సిస్టర్స్ నన్ను చాలా చక్కగా తరబిచ్చేశారు. In my teens, they trained me. వారు నా యవన దశలో వాళ్ళు చక్కగా వాళ్ళు నన్ను తీర్చిదిద్దారు. I learned so much from them. వారి యొద్ద నుంచి నిజంగా నేను చాలా నేర్చుకున్నాను. Today I am disciplined and organized and systematic. ఈరోజు నేను క్రమబద్ధమైన జీవితం కలిగి అన్ని కూడా క్రమశిక్షణతో కూడిన మరి విషయాలు కలిగి ఉన్నాను. Punctual and focused, like an eagle, maybe Proverbs 31 woman. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ వలె మరి అన్ని కూడా క్రమంగా కలిగి తర్వాత పక్షిరాజు వలె గురికి కలిగి ఇలాంటివన్నీ కూడా నా జీవితంలో అవలంబిస్తూ ఉన్నాయి. In Kunnur, God taught me so many valuables. మరి కున్నూరులో చాలా విషయాలు విలువైన విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. I was not, I learned manners and etiquettes from the convent. కాన్వెంట్ లో మరి ఇతరులను ఏ విధంగా గౌరవించాలో, మంచి మాటలు ఏ విధంగా చెప్పాలో, లేక వారితో ఇతరులతో ఎలాగా మెలగాలో అన్న విషయాలన్నీ కూడా నేను అక్కడ నేర్చుకున్నాను. Because first time I am coming out of Kerala from a remote village to expose in the city. ఎందుకంటే చాలా మారుమూల గ్రామంలో నేను పుట్టి పెరిగిన కేరళ నుంచి మొట్టమొదటిసారి మరి ఒక పట్టణం లాంటి స్థలంలోనికి పట్టణానికి నేను రావడం అనేది అది మొట్టమొదటిసారి కదా. In the Bangalore, Fraser town, so we had the novitiate and they trained me to become a nun. బెంగళూరులో మరి నన్ను నన్గా వాళ్ళు సిద్ధం చేశారు. Afterwards, I was transferred to many, districts in Karnataka. కర్ణాటకలోని చాలా స్థలాల్లోనికి నన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. Different convents were there. వేరు వేరు కాన్వెంట్లకు నేను వెళ్ళాను. My mother superior recognized the different talents in us girls. We were 10 girls and she sent us to different professions. చూడండి మరి మాకు అధికారిగా ఉన్న ఒక మదర్ సుపీరియర్ ఆమె 10 మంది ఉన్నాం. 10 మందిలో మరి నాలో ఉన్న తలాంతులు తను గుర్తించి నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇస్తూ 10 girls from all over India. భారతదేశంలోంచి వేరు వేరు స్థలాల నుంచి వచ్చిన 10 మంది. And out of 10 girls, one of my friends, Florin, she was sent for the MBBS. మరి నా స్నేహితులలో ఈ 10 మందిలో ఒక స్నేహితురాలు ఫ్లోరెన్స్ తను MBBS చదవడానికి కొరకు పంపించారు. She became a doctor and she visited me recently. మరి ఆమె డాక్టర్ అయింది. ఈ మధ్య కాలంలో కూడా నన్ను కలిసింది. Two of my other friends, Mary and Lily, they were sent for nursing. మరి మేరీ లిల్లీ అని ఇద్దరు నర్సింగ్ కొరకు పంపించబడ్డారు. And they served in the Bowring Hospital, Bangalore. బెంగళూరులో బౌరిన్ హాస్పిటల్లో వాళ్ళు మరి చాలా కాలం పనిచేశారు. And I was sent for Montessori training. నేను మొంటెసరీ ట్రైనింగ్ కొరకు నన్ను పంపించారు. See, if they had sent me for nursing, I would not have fared well. ఒకవేళ నన్ను అక్కడికి మిగతా స్థలాల్లోనికి పంపించుంటే నేను అంత బాగా రాణించేదాన్ని కానేమో. Nursing and doctor, that won't go with me. ఒకవేళ నర్సింగ్ గాని డాక్టరింగ్ గాని అలాంటివి నాకు సరిపడవేమో. But the nuns, see, God worked through those nuns. చూడండి ఆ నన్స్ ద్వారా దేవుడు పనిచేశాడు. And he made me a teacher. నన్ను ఒక ఉపాధ్యాయురాలిగా నన్ను ట్రైనింగ్ I did the Montessori training in Mysore. మైసూర్లో మొంటెసరీ ట్రైనింగ్ నేను చేశాను. I did my typewriting and I got first class. టైప్ రైటింగ్ లో నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను. In all these, God was with me. వీటన్నిటిలో కూడా ప్రభు నాతో ఉండి ఉన్నాడు. Those trainings given by nuns helped me a lot today. చూడండి ఆ దినాన వాళ్ళు నాకు ఇచ్చిన తరబేతి ఈ రోజు నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. After that I started my teaching career. ఆ తర్వాత నా టీచింగ్ కెరియర్ మొదలు పెట్టాను. I love little children, I told you. ఇందాక ప్రారంభంలోనే చెప్పాను కదా పిల్లలంటే నాకు చాలా I can communicate with them very well. చాలా చక్కగా వారితో కమ్యూనికేట్ I చేయగలను. taught in the LKG and UKG when I was in the convent. నేను కాన్వెంట్ లో ఉన్నప్పుడు LKG UKG పిల్లలకి నేను టీచర్ గా ఉన్నాను. Then 6 years I was in the convent, then I left the convent. 6 సంవత్సరాలు నేను కాన్వెంట్ లో ఉండి అక్కడ నుంచి బయటకు వచ్చాను. Then God brought me to Hyderabad. దేవుడు హైదరాబాద్ కు నన్ను తీసుకొని వచ్చాడు. Do you understand how God carries us on eagle wings? ఈ మాటలు చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు పక్షిరాజు రెక్కల మీద లేక గద్ద రెక్కల మీద ఎలాగైతే మనల్ని మోసుకొని మరి తరబితిస్తున్నాడు అలాగే and teaching us to fly. ఎగరడానికి మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట. So in my convent life as a teacher, we had different districts. టీచర్ గా మరి కాన్వెంట్ లైఫ్ లో వేరు వేరు జిల్లాల్లో వేరు వేరు ప్రాంతాల్లో వెళ్తూ Last I was in Coorg district, Virajpet. మరి విరాజ్పేట్ లో కూర్గ్ డిస్ట్రిక్ట్ లో నేను చివరిగా అక్కడ ఉన్నాను. From there my priest brother brought me to Hyderabad. అక్కడ నుంచి మరి నా ప్రీస్ట్ బ్రదర్ ఒక ఆయన నన్ను హైదరాబాద్ కు తీసుకొని My eldest brother Dr. Emmanuel was the principal of Little Flower School. నా పెద్దన్నయ్య డాక్టర్ ఇమానుయల్ గారు ఆయన హైదరాబాద్ లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఆయన ప్రిన్సిపల్ గా ఉండి ఉన్నారు. And he put
me in hostel called Snehalim near Rosary School and also in school in Abbots. హ్యాబిట్స్ లో ఆల్ సెయింట్స్ స్కూల్ రోజరీ స్కూల్ దగ్గరలో ఉన్న ఒక హాస్టల్లో నన్ను అక్కడ పెట్టారు. Then I stayed in the working women's hostel. వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో నేను ఉన్నాను. Worked as a teacher in St. Paul's School, Himayat Nagar. హిమాయత్ నగర్ లోని సెయింట్ పాల్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ నేను అక్కడ ఉన్నాను. Later my brother started his own school, St. Alphonsa School. ఆ తర్వాత నా సహోదరుడు మా అన్నయ్య మరి ఆల్ఫాన్సా స్కూల్స్ ప్రారంభించాడు. I started teaching from first class. మొదటి తరగతి నుంచి కూడా నేను చదువు నేర్పించాను. Then I took the students to 10th class. 10th క్లాస్ వరకు కూడా వాళ్ళని అలాగే నడిపించాను. I was also promoted with them. అలాగా ఆ పిల్లలు ఎదుగుతుండే కొద్దీ నేను కూడా ప్రమోట్ చేస్తూ When they వచ్చాను. passed out, I also resigned and came at the age of 40 years. అలాగా 40 సంవత్సరాల వయసు వరకు నేను అక్కడ ఉండి మరి వాళ్ళు 10th క్లాస్ బయటకు వచ్చిన తర్వాత నేను కూడా అక్కడ నుంచి బయటకు వచ్చాను. And not all students, but many students said Teresa teacher is my favorite teacher. మరి చాలా మంది స్టూడెంట్స్ చెప్పేవారు ఏంటంటే నాకు ఫేవరెట్ టీచర్ తెరెసా టీచర్ అని చెప్పేవాడు. Why? Because I trained up the children in a different way. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే కొంచెం వ్యత్యాసమైన రీతిలో వారికి నేను ట్రైనింగ్ ఇవ్వడం ఉపాధ్యాయులుగా అంటే వాళ్ళకి మరి బోధించడం అనేది జరిగింది. There were very naughty boys and girls in the about 60 students in my class. నా క్లాస్ లో 40 మంది అమ్మాయిలు అబ్బాయిలలో చాలా మంది నాటీ అంటే చాలా దురుసుగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. I encouraged them by giving them extra marks. వారికి ఎక్స్ట్రా మార్క్స్ ఇచ్చడం ద్వారా వాళ్ళని అలాంటి స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి వారిని ప్రోత్సహించారు. So they used to get good marks in my subjects, English and social studies. ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ అనే నా సబ్జెక్ట్ లో వాళ్ళకి మంచి మార్కులు వచ్చేవి. I have a WhatsApp group for the 92 batch in St. Alphonsa. ఇప్పుడు సెంట్ ఆల్ఫాన్సాలో 92 బ్యాచ్ ఉన్న వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. They are all now spread all over the world. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో వాళ్ళు వెళ్ళిపోయారు. We have get together sometimes. అప్పుడప్పుడు గెట్ టుగెదర్స్ కూడా మేము కలిగి ఉంటాం. And they love us so much. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. They say because of you have made such an impact in our life, so we are spread and we are in high position. మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతో మంచి తరబీదు పొందుకొని మేము ఈ స్థితిలో ఈ రోజు ఉన్నత దశలో ఉండగలుగుతున్నాం అని చెప్పి వాళ్ళు సాక్ష్యం When I చెప్తారు. say my testimony, you can write also for the glory of God. అప్పుడు మరి నా సాక్ష్యాన్ని నేను వారితో పంచుకున్నాను. మీరు సాక్ష్యం రాయొచ్చు, మీ విషయాలు రాయండి అని I చెప్పి. am telling you, you can write your testimony also. ఈ రోజు నేను మాటలు వింటున్న వారందరూ కూడా చెప్పే మాట ఏంటంటే దేవుడు మీ జీవితంలో ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు కనుక మీరు కూడా మీ సాక్ష్యాన్ని ఒక పుస్తకంగా రాయొచ్చు. Go back to your past life. Just see, do not remember the former things, bad things, but good things you remember and thank God. అయితే గమనించండి, మునుపటి వాటిని పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దాం అన్నప్పుడు అవి చెడు విషయాలు. అయితే మంచి కార్యాలు ఏవి కూడా మర్చిపోకుండా వాటన్నిటిని కూడా జ్ఞాపకం పెట్టు. Keep writing. You'll be so grateful for people who brought you up to this level. ప్రియులారా, మరి మీ జీవితంలో ఇంతవరకు కూడా మరి మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించడానికి దోహదపడిన వారిని గుర్తు చేసుకొని రాయండి. So I have said so many people played a part in my life so that I am in this position. నేను ఈ స్థితిలో ఉండడానికి నేను చెప్పాను కదా, చాలా మంది నా జీవితంలో ప్రభావితమైన వ్యక్తులుగా నాకు పనిచేశారు. We never remember, but God is reminding you today. ఒకవేళ ఈ విషయాలు మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోలేం, కానీ దేవుడు ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. So let us just close our eyes. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, Let ప్రార్థన us చేయండి. pray. Let us also remember and thank our parents. మన తల్లిదండ్రులను బట్టి దేవుని స్తుతిస్తూ జ్ఞాపకం Let చేస్తాం. us thank God for the parents He gave us. దేవుడు మనకు అనుగ్రహించిన తల్లిదండ్రులను బట్టి దేవుని Let స్తుతిస్తాం. us thank God for the teachers who trained us, who taught us in school. మరి ఉపాధ్యాయులుగా ఉండి మనకు మంచి విషయాలు నేర్పించిన వారిని కూడా జ్ఞాపకం చేస్తాం. And uncles and aunties and neighbors and friends who played a vital role in your life. నీ జీవితంలో మన అంకుల్స్ కానీ మన ఆంటీస్ కానీ మరి చిన్నమ్మలు చిన్నాన్నలు మేనత్తలు లేక మరి మామయ్యలు లేక సహోదరులు తర్వాత ఇలాంటి వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుందాం. Good things they did you remember, bad things you forget. వాళ్ళు చేసిన మంచి విషయాలు జ్ఞాపకం చేసుకోండి, ఏదైనా చెడు ఉంటే వాటిని మర్చిపోండి. Just be grateful. Bless the Lord, oh my soul, all that is within me, bless His holy name. ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కొరకు కారకులైన వారిని బట్టి జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తూ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దని గుర్తు చేసుకో. Yeah, don't forget any of the blessings. ఆశీర్వాదాలు ఏవి మర్చిపోవద్దు. Thy heavenly Father, we thank you. పరలోకపు తండ్రి మీకు వందనాలు We చెల్లిస్తున్నాం. thank you because of your grace we are alive నీ today. మహాకృపను బట్టి ఈ రోజు మేము సజీవులుగా ఉన్నాం.
have given us good education. మంచి విద్యను మీరు మాకు You have given ఇచ్చారు. us good parents. మంచి తల్లిదండ్రులను You have ఇచ్చారు. given us good teachers మంచి టీచర్లను ఇచ్చారు. and friends, Lord. మంచి స్నేహితులను ఇచ్చారు. So many people played a vital role in our life, మా Lord. జీవితాల్లో అనేక మంది మంచి స్థానాల్ని వాళ్ళు Thank you పూరించారు. for training us and carrying us on eagle wings, Lord. పక్షిరాజు గద్ద రెక్కల మీద ఏ విధంగా అయితే వారిని మోసుకొని వారికి తరబితిస్తుందో అలాగా నేర్పించారు. So grateful to you, Lord. నీకు కృతజ్ఞతలు I చెల్లిస్తున్నాను. bless everybody, those who are listening, those who are viewing the program, in the name of the Father, Son and the Holy Spirit. ప్రభువా వాక్యాన్ని వింటున్న వారిని వీక్షిస్తున్న వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిని దీవిస్తున్నాను. Meet their needs, Lord. వారి అవసరతలు తీర్చు. Fulfill their heart's desire, Lord. Answer their prayers, వారి Lord. ప్రార్థనలకు జవాబు ఇవ్వు. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని See you next దీవించును week, గాక. this time, same time. వచ్చే వారం ఇదే సమయంలో మళ్ళీ ఇలాగే కలుసుకుందాం. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి,
ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము
మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన